పెడితే సీను అర్థం కాదు, చదువు పల్లె పెడితే చదువు కూడా అర్థం కాదు. అల్లరి చేసినట్టయితే ఒగ్గు కథ అవుతుంది, అల్లరి చేయకుండా ఇంటేనే ఒగ్గు కథ అవుతుంది. అల్లరి చేయకుండా నుండి నా తల్లులారా అటువంటి మాత్రమే శ్రీశైల మల్లికార్జున స్వామి చరిత్ర ఎట్లున్నది. ఒకనాటి యుగము ఏంటిది? ప్రపంచం మీద 4 యుగములు, 4 యుగాలల్ల కృత యుగము, ద్వాపర యుగము, త్రేత యుగము, కలియుగము లోపల 4 యుగములల్లా కృత యుగము సత్యయుగం. ద్వాపర యుగం అందు జన్మించిన వాడు అటువంటి ఆదిరెడ్డి రారాజు. ఆదిరెడ్డి రాజు భార్య అమ్మవారు నీలమ్మ. నీలమ్మ కడుపు లోపల ఉట్టిటి నిజమంతుడు మల్లయ్య. ఆదిరెడ్డి కన్న కొడుకు వంశమంతుడు మల్లయ్య. మల్లన్న పుట్టిండు 6 కొడుకుల తోడ. వదినలు చేయబట్టి అష్టామ కష్టాల పాల్పడ్డాడు. పెద్దది వదిన వన్నలక్క మల్లన్న దేవుడు ఎంపడబడ్డది. మా భర్తలు 6 రాజ్యమేలంది, ఈడెట్ట రాజ్యం వెళ్తాడని మల్లన్న దేవుని ఎంబడబడితే అటు ఒంటి మాత్రం అదినతో పోరు తట్టుకోలేక పెళ్లి చేసుకున్నాడు పద్మలక్ష్మి దేవిని. మరి దచ్చనాది దేవగిరి పట్నము మల్లన్న దేవుని మొదటి భార్య పద్మలక్ష్మి. పద్మలక్ష్మి దేవిని పెళ్లి చేసుకున్నాడు. పద్మలక్ష్మి దేవిని పెళ్లి చేసుకొని ఎలవంచ మీద ఏర్లు పడ్డారు, పాలవంచ మీద పార్లు పడ్డారు. పాలను వంచుకొని ఈ పాలు ఎట్లా వంచింది వదిన వన్నెలక్క అన్నది అదినే సాగుతాను. పాలు ఎట్లా వంచిందంటే అటువంటి మాత్రం అనగా సౌడు రాగాలు, నల్ల చిట్ల రాగాలు. సౌడు రాగాళ్ళు మాత్రం అనగా అటువంటి తుమ్మలు మొలిచిన రాగాళ్ళు 12 ఎకరాల భూగప్ప చెప్పింది వాళ్ళకు. మరి పొడిగొట్టి నేను నాకు ఇచ్చిన భూమిని ఎప్పుడో పొడిగొట్టి మాత్రం అనగా దున్నుకుంటానని నాగలి చేత పట్టిను మల్లన్న దేవుడు. నాగలి చేత పట్టి లొలిపెట్టకు నాగలి చేత పట్టి మల్లన్న దేవుడు సాలు పెడతాడు. తూర్పు నుండి పనవడికి సాలు పెట్టిండు, పనవడి నుండి తూర్పుకు సాలు పెట్టిండు. ఆ సాలు పెట్టంగా నట్ట నడివి 12 ఎకరాల భూమి లోపల కారు నల్ల పుట్టున్నది, కంచెల్ల మర్రి. ఆ పుట్ట మాత్రం అనగా 99 కన్యాలతోటి ఉన్నది. పుట్ట వీధికి వెళ్ళి చెట్టు సేవలు ఒలిచి ఉన్నాయి ఆట. రాజు మల్లయ్య నాగలి దింపుతాండు పుట్టలా. నాగలి దింపవరగల్ల నాగలి లేపుదాం అంటే లేస్తలేదు. ఒరి శంకర పరమేశ్వర జగదీశ్వర నా బతుకు పాడవడా, వదినతోని అష్టాప కష్టాల పాలైతిని. ఈ అటువంటి మాత్రం అనగా నల్ల గిట్ట రాగల్ల భూమి నాకు అత్తే భూమిని పొడి కొట్టుకొని నేను బతుకుదామంటే ఓ శంకరా నన్ను మాత్రం అనగా బతికిన కాడ బతకనిత్తలేవు తండ్రి అని నాగలి కాడ వాడి 7 వంక చూడు. మరి ఉంటేనేమో పులి పిల్లలు, పోతేనేమో బలి పిల్లలు అని బలి వీడికి నాగలి గుంజుతంటే నాగలి సాల వీడికి వెళ్ళి మాత్రం అనగా ఎండి గొర్రె పైడి గొర్రె బయటపడ్డాయి. ఎండి గొర్రె పైడి గొర్రె బయటపడమనే కల్లా ఇక ఈ నాగడి సాలిడిచి పెట్టాడు, గొర్రె మంద పట్టాడు. పెద్ద భార్య పద్మలక్ష్మి దేవిని ఇంటికాడ ఉంచిండు. ఇక గొర్రె ఉంటే వరకల్లా గొర్రె మంద కావాలి, మొదటి భార్య పద్మలక్ష్మి దేవిని ఇంటికాడ ఉంచిండు. గొర్రె మందను పట్టుకొని బయలును తీసుకొని మాత్రం అనగా అడవి లోపల మంద పోతున్నాడు. ఈ అడవిలో మంద వస్తాయంటే మంద వచ్చేటి తొవ్వ లోపల వెనకటి కాలం లోపల వాళ్ళకు అడవిలో అన్నం తిన్నామంటే అన్నం ఉంటుందా? మరి గొర్రెల పాలు విండి మధురం కాల్చుకోవాలి. మధురం అంటే ఏంటిది? జున్ను. జున్ను కాల్చుకోవాలంటే అగ్గి కావాలి. మరి అగ్గి కొరకై ఈ గొర్రెగాడ బయ్యలను కావాలని అగ్గి తెత్తనని మాత్రం మల్లన్న దేవుడు బయలుదేరిండు. ఒక చెట్టు ఎక్కి చూసే వరకల్లా ఒక పెద్ద కొండ కనిపిస్తాను. ఆ కొండ మీద పొగెళ్తాను. పొగెళ్తాను అంటే అగ్గి ఉంటుందా? నేను అగ్గి పట్టుకత్తనని మల్లన్న దేవుడు బయలుదేరుతాడు. ఆయన సంగతి అక్కడ ఉండదా? అక్కడమ్మ బాడు బొక్కల సిరికోట మీద యమదొండ రాక్షస్. యమదొండ రాక్షస్ అంటే అడుగు లోపల వన్య మృగముల బట్టి కొండల మృగముల కోటి జీవరాశుల హతము చేసి ఆరగించేది ఒక్క పెద్ద యమదొండ రాక్షసి. యమదొండ రాక్షసి అడుగు లోపల ఒక్క బ్రాహ్మణుల పిల్ల, బ్రాహ్మణుల తల్లి 9 నెలల గర్భవతిని దొరకబట్టింది యమదొండ రాక్షసి.
దొరకబట్టి మాత్రం ఆయన నోట పెట్టుకుని నవ్వులుకుంటా పుట్టకాడికి వచ్చే వరకు 9 నెలల గర్భం. ఆ గర్భాన్ని కొనుక్కుంటే గర్భంలోకి వెళ్ళి 9 నెలల పిండం బయటపడ్డది ఆడపిల్ల. 9 నెలల పిండం ఆడపిల్ల బయటపడ్డది. ఆడపిల్ల బయటపడే వరకల్లా ఆడపిల్లని చూడబోతాంటే నాకు తిందామంటే బయటికి కిందికి చాలది అని ఆ ఆడపిల్లని పట్టుకొని పెంచి పెద్ద చేసినాక తింటానని యమదొండ రాక్షసి ఆ పిల్లని సాదుకుంటాను. ఆ పిల్లని సాదుకోంగా పెంచుకోంగా యమదొండ రాక్షసి కూడా ఆడిదే. అప్పుడు ఆ సాదుకోంగా పెంచంగా రాక్షసిగా బిడ్డ మీద ప్రేమ పుట్టింది. సంపుదామంటే సంపబుద్ధి అయితే రాక్షసి యమదొండ రాక్షసి అక్కలమ్మ పాడు బొక్కల సిరికోట మీద ఆ పిల్లని సాదుకొని పిల్ల పేరు బావనొల్ల పిల్ల రత్నాంగిది అని పేరు పెట్టుకున్నది. ఇంతింత రత్నాంగిదేవి పెరిగింది. 16 ఏళ్ల పిల్ల 18 ఏళ్ల పిల్ల ఎలా 18 ఏళ్ల పిల్ల అయింది. కానీ సంపుదాం అంటే రాక్షసికి మనసొప్పుతుంది. అడవిలో వన్యమృగాలు చంపుతాను, ఎందరో మానవులు చంపుతాను. కానీ ఈ రత్నాంగిదేవిని చంపడానికి ధైర్యం వస్తలేదు. ఈ రత్నాంగిదేవి 18 ఏళ్ల పిల్ల అక్కలమ్మ పాడు బొక్కల సిరికోట ఈ మల్లన్న దేవుడు అగ్గి గురించి ఆడికి వచ్చాడు. అగ్గిని చూసి అగ్గి గురించి ఆడికి వచ్చి మాత్రం అగ్గి గురించి ఆడికి ఏనాడు వచ్చిందో ఈ అగ్గి గురించి వచ్చిన మల్లన్న దేవుడు బావనొల్ల పిల్ల రత్నాంగిదేవి నన్ను పెళ్లి చేసుకున్నట్టయితే నీకు అగ్గిత్తును అన్నది. సరే పర్వాలేదని అగ్గి గురించి అక్కడ బ్రాహ్మణుల పిల్ల రెండవ పిల్ల బావనొల్ల పిల్ల రత్నాంగిదేవి రాక్షసి సాదుకున్న రత్నాంగిదేవిని పెళ్లి చేసుకున్నాడు. ఈ రత్నాంగిదేవిని పెళ్లి చేసుకొని రాక్షసిని చంపి ఆ గొర్రె తీసుకొని మాత్రం అనగా ఎప్పుడో కొల్లపురి కొట్టుకొచ్చిండు. ఇది ఏ యుగంలో జరిగింది? ద్వాపర యుగం. ఇక ద్వాపర యుగం అంతమొందే సమయాన ఇక నాకు ఈ నరవతరం వద్దు, నేను పర్వతాల కొండ మీద పోయి నేను ముద్దరింగ అవతారం ఎత్తుతానని 2 భార్యల బయటికి వచ్చిండు. బామ పద్మలక్ష్మి, బామనొల్ల పిల్ల రత్నయ్య. మీరిద్దరు భార్యలు. ఇక నేను పోతాను, నేను పర్వతాల కొండ మీద నేను నరుణ్ణి కాదు, నేను దేవుణ్ణి పుట్టేది ఉన్నది మురగాల తపస్సు అంటే ఒక ముద్దరింగ అవతారం ఎత్తుతా నేను పోతాను అన్నాడు. అప్పుడు 2 భార్యలు దబదబురికి వచ్చి కాళ్ళు పట్టుకుని నాదా ఏ ఆడదానికైనా అన్నల రాజ్యం అడివి రాజ్యం కొడుకుల రాజ్యం కొండ రాజ్యం చేసుకున్న భర్త రాజ్యం ఆడదానికి సమరాజ్యం అంటారు. భర్త లేని ఆడోళ్ళ ఎత్తవా నాదా మమ్మల్ని ఎవరు చూసుకొని పొట్టు పెట్టుకోమన్నావు. భర్త లేని ఆడదానికి బదనము ఎక్కువ ఉంటాయి, భార్య లేని మొగోనికి బహు బాధలు అన్నారు నాదా. మమ్మల్ని ఏ గతి వేసిపోతానంటున్నావు నాదా, నువ్వు వద్దు మేము బతుకుతావా అని 2 భార్యలు దబదబురికి వచ్చి మల్లన్న దేవుని కాళ్ళు పట్టుకున్నారాట. ఈ మల్లన్న దేవుని కాళ్ళు పట్టుకున్న నాదా మాకేదన్నా ఆజ్ఞ పెట్టిపో, మాకేదన్నా దీవు చూపెట్టిపో అని కాళ్ళు పట్టుకో కింద పెట్టు. ఆ కాళ్ళు పట్టుకోగా ఈ కాళ్ళు పట్టుకునే కల్లా మల్లన్న దేవుడు అప్పుడు తదాస్తు బామాని దీవించి దీవెన పెట్టాడు. ఏమని బామలారా ఇక మీరు కూడా మళ్ళా కారణం జన్ములు కాబట్టి మీరు కూడా మళ్ళా జన్మ మీరు చనిపోయిన తర్వాత మళ్ళీ ఒక కారణం ఉడుతుంది. మీరు పుట్టినప్పుడు మిమ్మల్ని నేనే పెళ్లి చేసుకున్నాను దీవెన పెట్టాడు. దీవెన పెట్టి పోగా నాదా మేము ఎవరు చూసుకొని బతికిరని రోజులైనా మేము ఎవరు చూసుకొని బతుకున్నామంటే పెద్ద భార్య పద్మలక్ష్మి దేవికి 202 పత్తి కంకులను కురుమల్లో ఓడిగట్టాడు. చిన్న భార్య అటువంటి మాత్రం అనగా బామనల్ల పిల్ల రత్నాంగి దేవికి 202 ఉన్ని కంకులను కురుమోలు. పెద్ద పత్తి కంకునం కురుమోళ్ళు ఏమో పెద్ద భార్యకు, చిన్న భార్యకు ఉన్ని కంకునం కురుమోళ్ళు. వీళ్ళని 202 వాళ్ళని 202 పుట్టించాడు. ఆ కొడుకులను ఓడిగట్టి మాత్రం అనగా గొర్రెలను తీసి కొడుకులు చేతులు పెట్టి ఇక సాదుకోరి బామా పెంచుకోరి అని చెప్పి భార్యలకు నువ్వు కొడుకులకు చెప్పిండు. కొండ మీద ముద్దలిగా ద్వాపర యుగం అంతమై వరకల్లా ఈ భార్యలు చనిపోయిన వాళ్ళు వీళ్ళు కూడా ఒక పుట్టారు. ఆ పుట్టిన సమయం తర్వాత ఈ పర్వతాల కొండ మీద దేవుడు మాత్రం అనగా కొన్ని ఏళ్ళు మాత్రం అనగా తపస్సు పట్టాడు. తపస్సు పట్టిన దేవుడు ఒకనాడు తిరుమనాడు వరుస నాయం నాడు ఆ పర్వతాల కొండ మీద నిజ రూపానికి వచ్చాడు. నిజ రూపం మీదకి వచ్చారే నాతోని పుట్టిన దేవతలందరూ లగ్గాలు నాగవరులు వేసుకొని గుళ్ళల్లో లీనమైపోయింది.
మరి నాకు పెళ్లి కావాలా? పెళ్లి కాని రాజు కొడుకు రాజ్య పరిపాలన చేస్తే రాజ్యం లోపల ఏసుకాయ ఉంటుంది. పెళ్లి కాని గొల్లవాడు గొర్రెకు పెనక పెడితే గొర్రెల్లో ఏసుకాయ ఉంటది. పెళ్లి కాని డౌన్ల వాడు వనానికి మిద్దేసి కళ్ళు గీస్తే వనం లోపల ఏసు ఉండబోదు. పెళ్లి కాని శాలవాడు మగ్గం మీద చీర నేస్తే కట్టుకున్న ఆడదానికి ఆ చీర వేసుకురాదు. పెళ్లి కాని కుర్మోడు గొంగడి నేస్తే గొంగడి పట్టుకపోయిన ఇల్లు వేసుకురాదు. పెళ్లి కాని కాపు వాడు పంట చేనులకు వెళ్ళి పోతే పంట చేనులో ఉన్న గణపతి 12 అవడ వారిపోతుంది. నాకు పెళ్లి కావాలి అని మాత్రం అనగప్పుడు సర్వేశ్వరుడు మరి పెళ్లి కావాలంటే ఆధీనం పెట్టేది బండ కింద ఉన్న మండవదారికి, ఆధీనం పెట్టేది పైన పోయే పక్షికి, ఆధీనం పెట్టేది లోకాల శంకరుడు. నా తండ్రి శంకరుడు రావాలి, నాకు పిల్ల ఉన్న జాడ చెప్పాలి. సర్వేశ్వర, జగదీశ్వర, పరమేశ్వర ఎక్కడున్నవురా ఓ ఇండికొండ కైలాసపతి ఈశ్వర, జగదీశ్వర కాలకంఠుడా గౌరీ మనోహర నీలకంఠన నిత్యాది నందన పులి చర్మంబరధరుడా గజ చర్మంబరధరుడా గంగాధర పక్కన పార్వతి కొప్పున గంగమ్మ కోటి యంత్రాల వాడ కోటి మంత్రాల వాడ సర్వేశ్వర ఎక్కడున్నోర పాయి మా పరమేశ్వర విచారములేక నీ పేరు ఎప్పంగ మది పొంగి పొరలాడే పాహిమా పరమేశ్వర రాతి బొమ్మలలోన కొలువైన శివుడా రక్తబంధము విలువ నీకు తెలియదురా తల్లి పార్వతిని అడుగురా శంకర సర్వేశ్వర జగదీశ్వర శివ శంకర అభయంకర ఓ పాప విమోచన పరమేశ్వర సర్వేశ్వరుని ఆది ఎత్తాడు మల్లన్న దేవుడు పర్వతాల కొండవి ఆది చేసే వరకల్లా ఈ మల్లన్న దేవుని ఆర్తనాదములు ఎండికొండ ఉన్న శంకరుని పుట్టు 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 అంటే లోకాల శంకరుడు పర్వతాల శిఖరం మీద వచ్చాడు. కొడుక ఏమైంది బిడ్డ నీకు అని అడిగితే బాబు నాకు పెళ్లి కావాలి, పెళ్లి కావాలంటే కొడుక శిబాస్ ఇన్ని రోజులు నీ పెళ్లి మీద ప్రేమ పుట్టిందా, లగ్గం మీద లైగ పుట్టిందా కొడుక? నీ పెళ్ళన్న ముచ్చడు నీకు మనసుకు తట్టింది కాబట్టి నీకు తగ్గట్టు భార్య ఎక్కడుందో నేను చెప్తా అని చేతి లోపల
వరకల్లా ఈ పద్మలక్ష్మి చనిపోయి పుట్టింది ఎక్కడ అటువంటి మాత్రం శివకంచి పట్నం. శివకంచి పట్నాన్ని పరిమళం చేసేటి రాజు కంచు వరదరాజు భార్య భూపాల సిద్ధమ్మ వాళ్ళు బలియోళ్ళ కడుపులో పుట్టింది. 7 అన్నగాళ్ళ తోడ ఒక్క చెల్లె బాల భ్రమరంభదేవి బలియోళ్ళ పిల్ల మేడలమ్మ. కొడుగా మేడలమ్మ నీకు ఈడు చూడు ఉన్నది రా వల్లయ్యా తెచ్చుకో బొమ్మల వరకల్లా అటువంటి మాత్రమేగా తల్లి వాడు రారాజు మల్లికార్జుడే శివకంచి పట్నం వచ్చే వరకల్లా ఈ 7 అన్నగాళ్ళు ఈ శివకంచి పట్నం కంచు వరదరాజు భూపాల సిద్ధమ్మ కన్న కొడుకులు 7 అన్నగాళ్ళు కత్తిరి మీద కూర్చుంటే రాజ్యం వెళ్తారు. 7 అన్నదమ్ములు. అప్పుడు ఈ మల్లన్న దేవుడు ఏం చేసిండు, ఒక 65 ఏళ్ళ పెద్ద మనిషి రూపం దాల్చుకున్నాడు. 65 ఏళ్ళ పెద్ద మనిషి రూపం ఎత్తుకొని